నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎం బర్మలపూడి. ఈరోజు మన స్టూడియోకి డాక్టర్ ఇమ్రాన్ గారు, వారు ప్రఖ్యాత ఇంటర్నేషనల్ లాఫర్ థెరపిస్ట్, సోషల్ యాక్టివిస్ట్, అదేవిధంగా చాలా విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తి. వారు మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం ఇమ్రాన్ గారు. నమస్తే అండి. సో ఈరోజు మీరు ఈ లాఫింగ్ థెరపీ మీద అంటే జనానికి ఏంటంటే అందరూ పీపుల్ సీరియస్ అయిపోయారు. అవును, ఆ సీరియస్గా ఉంటున్నారు అందరూ. సో మెనీ రీజన్స్. సో మీకు తెలిసిన ఈ లాఫింగ్ టెక్నిక్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, దాన్ని మిమ్మల్ని ఎలా ఉపయోగించుకోవాలి, సో ఈ విషయాల మీద మాట్లాడుకుందాం మనం. అలాగే. సో ముందుగా అసలు మీ యొక్క బ్యాక్గ్రౌండ్ మీద బ్రీఫ్గా మన వ్యూవర్స్ కోసం చెప్తారు. అలాగే. నేను యాక్చువల్గా అయితే నేను ఎంఎస్సి పిహెచ్డి చేశానండి. పిహెచ్డి చేసిన తర్వాత డాక్టరేట్ తీసుకున్నానండి. అదేవిధంగా ఆ తర్వాత నేను ఒక చాలా రుగ్మతలు ఉన్నాయి నాకు, అంటే లైక్ కొన్ని డిజార్డర్స్. ఈ డిజార్డర్స్ని ఎలా పోగొట్టుకోవాలి ఓకే అంటే న్యాచురల్ వేగా, అంటే వితౌట్ డ్రగ్. అంటే మీ పర్సనల్ రుగ్మతలు. ఎక్సలెంట్. పర్సనల్ రుగ్మతలు నేను పోగొట్టుకోవాలి, ఎలా పోగొట్టుకోవాలి అని ఒక ఇది చేస్తుంటే, అన్వేషణ చేస్తుంటే ఇది లాఫ్టర్ థెరపీ ఒకటి వచ్చిందండి. ఈ కోర్స్ నేను యుఎస్ లో యాజ్ వెల్ యాజ్ ఇండియాలో కూడా చేశాను. యుఎస్ లో చేశారు ఈ కోర్స్? యుఎస్ లో చేశాను. ఎక్సలెంట్. యుఎస్ లో ఏంటంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొద్దిగా అలా అన్నా కానీ నవ్వుతారు జనాలు. అవును, యుఎస్ లో నడిచేటప్పుడు కూడా ఎవరు ఎదురొచ్చినా లాఫ్ ఇస్తారు కదా. మన ఇండియాలో అది లేదా? అది లేదండి. ఓకే. ఆ స్మైల్ చేయడం వల్ల ఎదుటి మనిషి బాగా ఫ్రీ అయిపోతారు. అవునవును. ఇండియాలో ప్రతి వాళ్ళు చాలా కోపంగా వెళ్తుంటారు, సీరియస్ గా ఉంటుంది, చాలా సీరియస్ గా కొడతాడా అనిపిస్తుంది. మనలాంటి వాళ్ళు ఎవరైనా నవ్వుతే తేడాగాడు అనుకుంటారు. కానీ ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి లేండి, జబర్దస్త్ ఇలాంటి షోస్ వచ్చి పీపుల్ ఆర్ జస్ట్ స్మైలింగ్. అండ్ స్పెషల్లీ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఆఫ్టర్ 2019 సార్, 2020లో ఎప్పుడైతే మనకి COVID-19 వచ్చిందో, సో వీ హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్ థింగ్ అండ్ ఎవ్రీబడి ఫర్గాట్ టు లాఫ్ అండి. నవ్వటానికి మర్చిపోయారు. అండ్ అదే విధంగా ఎవ్రీబడి వాజ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన జనం ఏంటంటే వీ కాపీ పీపుల్ అరౌండ్ అస్. మన చుట్టూ ఉన్న వాళ్ళు సీరియస్ ఉంటే మనం సీరియస్ ఉంటాం, వాళ్ళందరూ నవ్వుతుంటే మనం నవ్వుతుంటాం. ఏంటంటే మీరు చేయడానికి చాలా పని ఉంది. అవును. సో ఇంత మార్పు జనంలో తీసుకురావాలంటే మీకు చాలా ఎక్కువ వర్క్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. అందువల్ల దీని మీద మీరు చెప్పే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని మన వ్యూవర్స్ కి తెలియజేస్తాం. షూర్. అదే ఎందుకంటే ఆ టైంలో మనకి ఫస్ట్ వేవ్ తో పోలేదండి, సెకండ్ వేవ్ అన్నారు, మరి థర్డ్ వేవ్ అన్నారు. సెకండ్ వేవ్ లో చాలా మంది చాలా ఇది అయిపోయారు. అవును. అలా అందుకని చెప్పి ఐ సెడ్ టు మై సెల్ఫ్, వై కాంట్ ఐ డూ దిస్. అదే విధంగా నేను యుఎస్ లో చేసిన తర్వాత కోర్సు, మళ్ళీ ఇండియాలో కోర్స్ చేసిన తర్వాత దాన్ని ఏం చేశానంటే కొద్దిగా కలిపానండి. అంటే ఎందుకంటే ఇండియన్ మసాలా ఇండియనైజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ. ఇండియనైజ్ చేస్తేనే మన ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు నవ్వడం వల్ల లాభాలేంటి, నేను టీచ్ చేసేది ఏంటంటే మామూలుగా స్టేడియంలో చాలా మందిని చూసుంటారు మీరు, పెద్దవాళ్ళు కలిసి గ్రూప్ లో నవ్వుతుంటారు. అవును, నవ్వుతుంటారు. అవును. ఆ నవ్వుతుంటే నేను ఏం చేస్తానంటే ఆ నవ్వుని నవ్వుకోవచ్చు, అలా కాకుండా ఇది 5 steps లో నేను డిజైన్ చేశానండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఎస్. ఓకే. అది కూడా గుర్తుండిపోవాలి. ఓకే. అంటే ఫన్నీగా అండ్ సీరియస్ గా గుర్తుండిపోతే ఆ 5 steps నేను నేర్పిస్తానండి. ఆ 5 steps లో నేను చెప్పేది ఏంటంటే దెర్ ఇస్ నో సెన్స్ ఆఫ్ హ్యూమర్, వితౌట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, వితౌట్ జోక్. అంటే కృత్రిమంగా వాళ్ళంతటా వాళ్ళు నవ్వేటట్టుగా మీరు చేయగలరు. రైట్. హార్ట్ఫుల్ గా నవ్వాలి వాళ్ళంతటా వాళ్ళు. ఓకే. అలా నేను చేయగలనండి. అది 5 steps చేస్తాను. యాక్చువల్గా 5 steps చెప్తున్నా ప్రస్తుతం. ఐ కెన్ డూ ఇట్ ఫర్ 2 days ఆల్సో, 2 hours ఆల్సో, 1 hour ఆల్సో. అంటే ఇప్పుడు దీనిగా రోజుకి ఇంతసేపు నవ్వితే బాగుంటుందని మన హెల్త్ కేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా ఉందంటారా? మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా 20 minutes సస్టైన్, మినిమం 20 to 30 minutes సస్టైన్ లాఫ్టర్ ఉంటుంది ఎవ్రీ డే. అంటే ఒకే స్పెల్ లోనా లేకపోతే డిఫరెంట్ స్పెల్స్ లో? నో, ఎవ్రీ డే వన్ స్పెల్ లో 15 minutes వీ హ్యావ్ టు allocate time to that laughing. ఎస్, అంతే కదా. అలాగే 15 to 30 minutes సస్టైన్ లాఫ్టర్ ఉంటే ఇప్పుడు మనకి వ్యాధుల్లో రారాజు లాంటి వ్యాధి ఏంటంటే క్యాన్సర్ సార్. ఆ రారాజు లాంటి వ్యాధిని కూడా మనం క్యాన్సర్ ని కూడా తగ్గించవచ్చు. వీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ జస్ట్ బై లాఫింగ్. ఎస్. ఎందుకు అంటున్నానంటే ఇంత కాన్ఫిడెంట్ గా, దెర్ ఈజ్ ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన పేషెంట్ ఎంతసేపటికి క్యాన్సర్ వచ్చిందని అంటుంటారు. ఆ బాధతో ఆయన హిజ్ ఇమ్యూన్ సిస్టమ్ వాజ్ డౌన్. ఓకే. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏమో తెలుసా, అవును, స్ట్రెస్ లో ఇమ్యూనిటీ పడిపోతుందని కరోనా టైంలో అందరికీ అర్థమైంది కదా. అదే విధంగా ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కరోనా, ఇప్పుడు ఎవరో పేషెంట్ చూడటానికి వస్తాడు, క్యాన్సర్ పేషెంట్ కి
ఇప్పుడు ఇండియాలో స్పెషల్లీ అమెరికాలో వేరు, ఏదో ఫ్లవర్స్ పంపించి గెట్ వెల్ సూన్ అని చెప్పేసి ఎక్కువసేపు మాట్లాడకుండా ఇతను డిస్టర్బ్ చేయకూడదని 2 minutes మాట్లాడేసి యూ విల్ బి ఆల్ రైట్ అని చెప్పి వెళ్ళిపోతారండి. ఇండియాలో ఏంటి సార్, అరే మా ఇంటి పక్కన వాడికి క్యాన్సర్ వచ్చింది సార్, ఆడు చచ్చిపోయాడు రా, వీడికి ఇది అంటే అది దాని ఇంపాక్ట్ తెలియక అట్లా మాట్లాడతారు మనోళ్ళు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్. ఎగ్జాక్ట్లీ, చాలా మంది అలాగే మాట్లాడతారు. అవును, దానివల్ల వీళ్ళు ఇంకా డౌన్ అయిపోతారు. అది అసలు చెప్పకూడదు, నెగిటివ్ మాట అనేటువంటిది మాట్లాడకూడదు సార్. పాజిటివ్ గా వెళ్ళి నవ్వి జోకులేసి ఏదో ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇచ్చేసి వచ్చేయాలి. యూ విల్ బి ఆల్ రైట్, నువ్వు జయించగలవరా, నాకు తెలుసు నీ గురించి అని ఒక చిన్న ఇది ఇచ్చేయాలి. అలా ఇచ్చేసి రావాలి, అట్లీస్ట్ ఒక నిమిషమైనా నవ్వించాలి. ఎగ్జాక్ట్లీ, వీలైతే నా టెక్నిక్ నవ్వించాలి. అది ఓకే. సో ఆ నేపథ్యంలో నేను చాలా మందికి చేశానండి, టీచ్ చేశాను. ఎవ్రీబడి వర్ లాఫింగ్ అండ్ దే వర్ సేయింగ్ సార్ చాలా సంవత్సరాలు ఏంటండి. అంటే ఒకటండి, ఇప్పుడు మీరు మంచి టాపిక్ చెప్తున్నారు. ఈ నవ్వాలని అందరికీ ఉంటుంది, బికాస్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్ అది సాధ్యం కావట్లేదు. అవును. అయితే మీరేమంటున్నారంటే మనం కృత్రిమంగా ఏదో సినిమా చూసి నవ్వటం లేకపోతే జోక్ చెప్తే నవ్వటం కాదు, మనం ఒక వాకింగ్ చేస్తున్నట్టుగానే 15 నిమిషాల పాటు మనం ఈ నవ్వుకి కేటాయించాలని చెప్తున్నారు. అయితే ఇప్పుడు దీని మీద వ్యూవర్స్ అందరూ కూడా కన్విన్స్ అయ్యారు, దాని అవసరం తెలుసు. ఇప్పుడు మనం ఏం చేయగలం దీన్ని వాళ్ళకి అలవాటు చేయడానికి, 5 step ప్రాసెస్ ని వాళ్ళకి నేర్పించడానికి మనం ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు, అది వాళ్ళు ఏం చేయాలి, మనం ఏం చేయాలి? అదే మనం మన దగ్గరికి వాళ్ళందరూ కలిసి ఒక 20 members గ్రూప్ అనుకోండి, ఒక 20-30 members గ్రూప్, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ ఏజ్ గ్రూప్ అయినా కావచ్చు, డజంట్ మ్యాటర్. దే కెన్ కమ్ టు మీ ఆర్ దే కెన్ కాల్ టు మీ ఆర్ వీ కెన్ మేక్ ఏ కాల్ ఆర్ దే కెన్ మేక్ ఏ అరేంజ్మెంట్. సార్ ఫలానా చోటికి వస్తాను, ఫలానా చోటికి రండి సార్, మేము వచ్చి మేమంతా కలిసి మీ సెషన్ విందాం అనుకుంటున్నాను. నాది 15 minutes నుంచి 45 minutes దాకా నేను సెషన్ తీసుకోగలను, మినిమైజ్ అది. 2 hours కూడా చెప్పగలను, 2 days కూడా చెప్పగలను. ఇది నేను నేర్పించగలండి. వాళ్ళు ఎక్కడైనా మరి మనం దూరం వెళ్ళాలంటే చాలా స్ట్రెయిన్ కదా, మనకి చాలా ఖర్చు అవుతుంది. ఇవన్నీ పర్లేదు సార్, మానవ సేవే మాధవ సేవ అన్నారు. అంతేనా? డోంట్ చార్జ్ ఎనీథింగ్, మనం ఏమైనా కలెక్ట్ చేయాలి, అబ్సల్యూట్లీ ఫ్రీ సార్. రియల్లీ వండర్ఫుల్. నేను మీకు నా ఇన్విటేషన్ పోస్ట్ పంపిస్తాను. మొన్న నేను ఫ్రైడే ఐ వాజ్ దేర్ ఇన్ ఇది మన విశాఖపట్నంలో, ఆ తర్వాత సాటర్డే నేను అనకాపల్లిలో చేశాను. అంతకు ముందు మలేషియాలో చేసి వచ్చాను. ఐ బీన్ టు మలేషియా. మలేషియాలో కూడా నేను లాఫ్టర్ థెరపీ. అంటే మీరు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి సమాజంలో మార్పు తీసుకురావాలని మీకున్న స్కిల్ ని వాళ్ళందరికీ షేర్ చేస్తున్నారు. అదండి, వండర్ఫుల్ వండర్ఫుల్, అబ్సల్యూట్లీ ఫ్రీ. ఓకే. ఇప్పుడు దీన్ని అసలు లాఫ్టర్ వల్ల మీకు డోజ్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి, దాన్ని నేను డోజ్ అంటాను. ఈ డోజ్ యూ కెన్ టేక్ ఇట్ అన్లిమిటెడ్ టైం. డోస్. అవును సార్, ఓకే, డోజ్ అంటాను నేను. ఈ డోజ్ ని యూ కెన్ టేక్ ఇట్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ యూ వాంట్. దెర్ ఇస్ నో ఇది ఎక్స్ట్రా పవర్ అవ్వదు మీకు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోండి, మీరు ఎన్నిసార్లు కావాలంటే అది చేసుకోండి. దీనివల్ల నో సైడ్ ఎఫెక్ట్స్. ఓన్లీ ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం ఒకవైపు వాళ్ళకి ఖర్చు లేదు, నేర్చుకునే వాళ్ళకి ఖర్చు లేదు. ఎందుకని వాళ్ళ దగ్గరికి మనం వెళ్తున్నాం, వాళ్ళు ఏమి పెట్టుబడి పెట్టక్కర్లేదు, కష్టపడక్కర్లేదు, నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు. అవును. మీరు శ్రమపడి పాపం అంత దూరం, ఇప్పుడు మీరు విజయవాడలో ఉంటారు, విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళానంటున్నారు, అనకాపల్లి వెళ్ళానంటున్నారు. సో యూఆర్ డూయింగ్ గ్రేట్ థింగ్. అయితే ఇప్పుడు మనకేంటంటే ఎవరికి ఖర్చు లేకుండా అంటే ఏంటి, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి నేర్పడం అనేది సామాన్యమైన విషయం కాదు. సో అందువల్ల ఏంటంటే దీన్ని వాళ్ళందరూ వ్యూవర్స్ అందరూ కూడా అర్థం చేసుకుని, ఈ సమాజంలో మార్పు రావాలంటే కూడా ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళు దే హ్యావ్ టు జస్ట్ షో దట్ దే హ్యావ్ టు ప్రూవ్ ఇట్ బై డూయింగ్. ఎందుకంటే 1 by 1 మీ ద్వారా నేర్చుకుని వాళ్ళు చేస్తూ దీన్ని ప్రూవ్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా కాపీ అవుతుంది కాన్సెప్ట్. అవునండి, అంతే కదా. అవును, మీరు అన్నది నేను 100% ఒప్పుకుంటాను. మొన్న నేను నెపల్లి చేశాను, అక్కడ ఒకతను స్కూల్ టీచర్ అండి. దట్ ఫెలో లెర్న్ సో క్విక్ ఆల్ ద 5 steps. అతను చేసి రోజు నాకు వీడియోలు పెడతాను. I said I'm encouraging him. I said if you have any doubts call me and I'm saying keep going అని రోజు నేను ఆయనకి మంచి మెసేజ్లు పెడుతున్నాను. రోజు పిల్లల్ని నవ్విస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరు లేరండి ప్రపంచంలో. స్ట్రెస్ వల్ల మీకు కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అందుకని నా డోజ్ అనేటువంటిది డోపమైన్, ఆక్సిటోసిన్, సెరిటోనైన్ అండ్ ఎండార్ఫిన్స్ అని ఈ హ్యాపీ హార్మోన్స్ అనేటువంటి రిలీజ్ అవుతాయి. మీకు ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది. లైక్ బాడీ పెయిన్స్ తగ్గుతాయి, మైండ్ ఉల్లాసంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అదేవిధంగా మీరు
దీనిలో చాలా చాలా స్టెప్స్ ఉన్నాయి, చాలా డీప్ గా వెళ్ళొచ్చు సార్. కాకపోతే మన ఫేమస్ జంధ్యాల గారు ఉన్నారు చూసారు, ఆయన ఏం చెప్పారంటే అవునవును, జంధ్యాల గారు గ్రేట్ డైరెక్టర్, ఎస్ రైటర్ అండ్ డైరెక్టర్. అండ్ హీ రోడ్ దట్ నవ్వటం అనేటువంటిది ఒక భోగం అండి, నవ్వించటం ఒక యోగం అండి, నవ్వకపోతే రోగం వస్తుంది చెప్పాడండి. సో ఇది ఫ్రేజ్ ఫేమస్ ఫేమస్ చార్లీ చాప్లిన్ ఒక మాట అన్నాడు సార్, డే వితౌట్ లాఫ్టర్ డే ఈజ్ వేస్టెడ్ అన్నారు. వేస్టెడ్, మన లైఫ్ లో ఒక రోజు మనం నవ్వకపోతే ఆ రోజు వేస్ట్ అయిపోయినట్టు. వండర్ఫుల్ అండి. సో ఎనీవే, మీరు చాలా మంచి విషయం చెప్పారు. జనం అందరూ కూడా మర్చిపోయిన విషయాన్ని మళ్ళీ మీరు పైకి తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్లీ. సో అమెరికన్స్ లాగే మనం కూడా ఎవరు కనపడినా నవ్వాలి, ప్రతిరోజు 15 నిమిషాలు మనం నవ్వుకి కేటాయించాలని చెప్పారు. అవునండి. సో దానివల్ల పెద్ద పెద్ద రోగాలు కూడా తగ్గుతాయని చెప్పారు. అవునండి. సో ఈ రంగంలో మీరు అవును సార్, మేము కూడా మీకు సహకారం చేస్తాం. మేము కూడా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ లో ఉన్నాం. రైట్. సో మీరు కలిసి జనానికి దీన్ని అందుబాటులోకి తీసుకెళ్లాలని, అదేవిధంగా మీ అందరికీ నేను తెలియజెప్పేది ఏంటంటే, డాక్టర్ ఇమ్రాన్ గారు సోషల్ యాక్టివిస్ట్. అంటే ఏంటి, సామాజిక సమస్యల మీద వారికి పూర్తి అవగాహన ఉంది. ప్రతి సమస్య మీద కూడా వారికి ఒక సొల్యూషన్ ఉంది. ఎగ్జాంపుల్, ప్రతి ఇంట్లో కూడా డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, అంటే షుగర్ జబ్బున్న వాళ్ళు ఉన్నారు. షుగర్ మీద కూడా పూర్తి అవగాహన ఉంది, చాలా కాలం నుంచి వారు పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు వాటర్ పొల్యూషన్ మీద వారు పిహెచ్డి చేశారని చెప్పారు. అంటే ఏంటి, వాటరు దాని పొల్యూషన్ మీద పిహెచ్డి డాక్టరేట్. సో అందువల్ల ఏంటంటే వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఈ మరిన్ని వీడియోల్లో ఒక్కొక్కటిగా వస్తుంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ డాక్టర్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి జనానికి ముందు లాఫర్ థెరపీలో మొదలుపెట్టి సేవలు అందించడానికి సిద్ధమైనట్టు మేము వాళ్ళకి మిమ్మల్ని మీ సేవలు వాళ్ళకి తీసుకెళ్ళడానికి మా సహకారం కూడా అందిస్తామని, మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వీడియోలో ఉన్న కంటెంట్ని ఉపయోగించుకుని దీని కంటెంట్ని షేర్ చేసి నచ్చితే లైక్ చేయమని కోరుతూ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ.